నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సందర్భంలో శ్రీవరి పుత్తూరులో ఎంతో వైభవంగా భోజనాలు జరిగే ఈ యొక్క కళ్యాణ వైభవంలో ముందుగా స్వామివారు గ్రహించిన సందర్భంలో వారణవాయన కార్యక్రమాలు జరుగుతుంది. అందులో కృష్ణమూర్తి గారి పాటతో గోదాదేవి వారణమాయను అంటే ఆ స్వామిని పొందింది.
చూడండి, స్వర్గంలో ఉండే పరలోకంలో ఉండే పరమాత్మ నడిచి వచ్చి ఆమె భక్తికి మెచ్చి వారిని ఆ అమ్మాయిని స్వీకరించాడు. వారికి గుర్తుగా మనం ఈ యొక్క పూర్ణ అంటే ఈ యొక్క నారికేళాలలో అటు ఇటు చక్కని యొక్క ఆ మంత్రభిక్షలతో అమ్మవారి వివాహ సందర్భంగా వీటిని గుర్తుగా కూడా ఈ విధంగా కూడా అటు ఇటు మార్పిడి చేస్తారు. ఇప్పుడు ఆ వాటిని పాట మన దేవస్థానం వారు చక్కగా కూడా పాటని నిర్వర్తిస్తూ ఉన్నారు. అరుగు స్వామి వారు ఎంతో మంత్రపూర్వకంగా కూడా ఈ మంత్ర శక్తి అంతా కూడా నారికళలోకి వస్తాయి కదా. అందుకని ఎవరైతే వీటిని కైవసం చేసుకుంటారు రూపాయలు ఆ పాట పాడుతున్నారు. ఇక చక్కగా కూడా మీరు కూడా పాటలో పాల్గొని కోరుతూ ఆ శంకర్ గారి పాట 5,000 రూపాయలు చెప్పాలి. శ్రీనివాసు గారి ఇంటి పేరు వేమూరి. నేను ఈ పైసలు ఈ డబ్బులు స్వామి గారికి వినియోగిస్తారు. పేరు ఇంటి పేరు రాంబాబు, ఇంటి పేరు రాంబాబు గారు. ఒకసారి డబ్బులు రాంబాబు గారికి ఎంత ఇస్తా ఈ కళ్యాణ మహోత్సవాలు స్వామికి ఇస్తున్నట్టే ఇవి. అందుకనే ఈ యొక్క నారికేళాలు ఎంతో ఫలాన్ని పూర్ణమదః పూర్ణమిదం పూర్ణం చక్కని యొక్క ధన ధాన్య రుజుదని కలగని ధాన్యక ఈ యొక్క చక్కగా కూడా నైవేద్యం చేసుకోవడంతో ఆ దంపతులకు దీర్ఘ సుమంగళి బాబా అనంటూ అఖండ వ్యాపారాలు అన్ని కూడా నీకు కలగాలి, ఆ అష్టలక్ష్మి నీ గృహంలో నివాసం ఉండాలి అని అడుగు చక్కగా కూడా అమ్మగారికి ఓం ధ్రువంతే రాజా వరిలో ధ్రువం దేవో బృహస్పతి అరుగు మన అందరి స్వరూపంగా కూడా చక్కగా మా రాంబాబు గారికి ధర్మపత్రి చక్కగా కూడా పుష్పమాలికలను సమర్పణ చేస్తూ ఉన్నారు. ఓం ధ్రువంతే రాజా వరిలో ధ్రువం దేవో బృహస్పతి గోవిందా ధ్రువం ధ్రువం అయమోహర్త సుమోహర్తో అస్తు చక్కగా కూడా చేసుకున్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఒంగోలు నగర ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కూడా శాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా జనవరి 1, 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అదేవిధంగా కూడా రేపు 14వ తారీఖు జనవరి సంక్రాంతి పండుగ కూడా రాబోతూ ఉంది. దీని సందర్భంగా రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి అందరూ కూడా మంచి జరగాలని, భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, రాష్ట్రం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ లాయర్పేట నందు 2024 ఐఐటి, ఎన్ఐటి, IIIT మరియు మెడికల్ సీట్లు సాధించిన 2021-22 10వ తరగతి పూర్వ విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్స్ ఏజీఎం నర్రావుల పెద్దిరెడ్డి మరియు ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ వలి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగూర్ వలి మాట్లాడుతూ నారాయణ విద్యా విధానంలో హై స్కూల్ స్థాయి నుండి సిఓ అండ్ మెడికల్ ఒలింపియాడ్ ఈటెక్ కరిక్యులం వలన ఈ ఫలితాలు ప్రతి సంవత్సరం ఒంగోలు నుండి ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. Once again, good afternoon everyone. This is a check. In our school only, around IITs and to get the suggestions from your seniors. Because all the students will share their knowledge to you, their information to you, to get the how they will get the success, and credit goes to our principal sir. Please give a big round of applause to this. Credit goes to students, those who got success, their parents, those who have trust on our organization,
and our teachers. Everywhere, the schools, different teachers will works. They need to report their different IITs, NITs, IIITs, where they selected. January 2nd, they need to report. But actually, this program we thought to conduct 23rd of this month. It was postponed to today, so that we are conducting. Even the busy schedule, they came to share their knowledge, to give their guidance to you to get success, how they got success. So, one by one, I'm going to call your seniors. So, Mr. Sundar Singh sir, you coordinate with that and you call them. Knows very well, all India wide, our branch student, he got 300 out of 300 marks. The mains, it is not one day hard work. It is 7 years hard work in Narayana. Mr. S.K. Suresh, now he is placed at IIT Mumbai. Come forward, give a big round of applause for him. Claps all of you. Person who placed it at IIT Indore, Mr. A. Srinikesh, come forward. A. Srinikesh, give a big round of applause for him. He is the topper in SSC also from our school at the time of 2021-22. Placed at IIT Kharagpur. Come forward. So Tanmay Krishna, and he is one of our head boy also. Program Bhavika Security IIIT Kanchipuram. Bhavika, give a big round of applause for her. Dare and devil personality.
also. I know very well this is not that much of easy task to secure in IIT, NIT, IIIT seats, national level IIIT competition is there. Even this batch, 2021-22 10th completed batch from our campus, 104 members are appeared for 10th class. Around 54 students, especially 8 members IITs, 2 members NIT, 5 members IIIT, and rest 6 members medical seats NEET. 34 members they secure different best universities. Means around 55% of students they got success. They got free seats. So this type of success. So this campus we started 2005, especially here. After 8 years, in these 8 years span, 21-22 batch was given. 21-22 batch was given. The best results to Narayana as well as towards national level competitive exams from our. So, chadavandi, enjoy. That's it. Everyone, I'm Shripriya, and currently I'm studying in IIT Kottayam, CSC. And వాళ్ళందరూ చెప్పినట్టే అంత బాగా ఎంజాయ్ చేయండి స్కూల్ లైఫ్ లాగా ఇంటర్మీడియట్లో బాగా కష్టపడండి. మీ మార్క్స్ చూసి ఎప్పుడు మీ మీద మీరు కాన్ఫిడెన్స్ని లూజ్ చేసుకోకూడదు. ఎప్పుడు మీ మీద ఫస్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మెయిన్. తర్వాత మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారు, స్టాఫ్ అందరూ మీతోనే ఉంటారు. ఎప్పుడు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని ఉండకుండా మీకు వచ్చిన చిన్న డౌట్ అయినా సరే మొత్తం క్లారిఫికేషన్ తీసుకొని అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అండ్ మీకు జరిగే ఎగ్జామ్స్ కానీ ఏవైనా సరే ప్రతిదానికి ఎనాలిసిస్ చేసుకోండి. ఒక క్వశ్చన్ జరిగినప్పుడు ఒక క్వశ్చన్ తప్పిపోతే దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కానీ ఏదైనా మొత్తం ఆ కాన్సెప్ట్ క్లియర్ అయ్యే వరకు మొత్తం క్లియర్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళండి. అండ్ ఓన్ ఆల్ ఇండియా వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి స్కూల్ లెవెల్లోనే మేము ఇక్కడ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువగా 4 పారామీటర్స్ నారాయణ ఆర్గనైజేషన్ ఫాలో అవుతుంది. ఒకటి కామన్ సిలబస్, కామన్ ఎగ్జామినేషన్, కామన్ మైక్రో షెడ్యూల్, కామన్ ఎనాలిసిస్. ఈ 4 పారామీటర్స్ వల్ల స్టూడెంట్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో వీక్, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి స్టూడెంట్ని అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి అలానే టీచర్కి క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద రీజన్ ఎవ్రీ ఇయర్ నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ ఏదైతే లాయర్పేట బ్రాంచ్ ఉందో ఈ బ్రాంచ్కి నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నానండి. 2021-22 బ్యాచ్ 10th క్లాస్ కంప్లీట్ అయిన బ్యాచ్ మా స్కూల్ నుండి 104 మంది కంప్లీట్ చేస్తే 8 మందికి IIT సీట్స్, 2 NIT సీట్స్, 5 మెంబర్స్కి IIIT సీట్స్, అలానే 6 మెంబర్స్కి మెడికల్ సీట్లు, 34 మెంబర్స్ దాకా ఫ్రీ సీట్స్ ఆల్ బెస్ట్ యూనివర్సిటీస్లో ఓవరాల్ 54 మెంబర్స్ సక్సెస్ అయ్యారండి. సో ఇలాంటి సక్సెస్ అనేది ఒంగోలు నుండి నేషనల్ వైడ్, ఆల్ ఇండియా వైడ్ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది ఇలా. కాబట్టి దీని అందరికీ సహకరించిన
మా పిల్లల హార్డ్ వర్క్ కానివ్వండి, పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ కానివ్వండి, టీచర్స్, సెంట్రల్ ఆఫీస్ మేము ఎవ్రీ ఇయర్ మెటీరియల్ అప్డేట్ చేయటం, అలానే న్యూ ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ చేయటం, వాటిపైన వర్కౌట్ చేయటం, పిల్లల్ని ఎవ్రీ వీక్ అనాలిసిస్ పెట్టి కౌన్సిలింగ్ చేయటము, ఇవన్నీ బెస్ట్గా చేయటం వల్లనే ఈ సక్సెస్ వచ్చిందనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ మేము ప్రకాశం డిస్టిక్ ఒంగోలు నుండి ఆల్ ఇండియా వైడ్ మా నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ లాయర్పేట బ్రాంచ్ నుండి ఐఐటి, ఎన్ఐటి, IIIT మరియు మెడికల్ సీట్స్, బెస్ట్ యూనివర్సిటీ సీట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా హ్యాపీగా మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మై నేమ్ ఈజ్ సూరజ్. నేను నారాయణ ఒంగోలు లాయర్పేట్ బ్రాంచ్లో 10th క్లాస్ 2022 బ్యాచ్. నేను ఇప్పుడు ఐఐటి బాంబే సిఎస్సి చదువుతున్నాను. 10th క్లాస్ ఇక్కడ మా స్కూల్ మాకు చాలా హెల్ప్ చేసింది. ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్ కానీ, ఇక్కడ ఫౌండేషన్ కానీ, ఐఐటి ఫౌండేషన్ కానీ అన్నీ నాకు ఇంటర్లో జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో చాలా ఉపయోగపడింది. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చేసిన తప్పులు ఇస్తారు, దానికి సొల్యూషన్ ప్లస్ షార్ట్ నోట్స్ మీరు రాసుకోవడము, మీకు అనాలిసిస్ ఎవ్రీ వీక్ అనాలిసిస్ ఇస్తారు. మీరు ఏ క్వశ్చన్ తప్పు చేశారు, మీరు ఆల్ ఇండియాలో ఏ లెవెల్లో ఉన్నారు, మీకు కాన్స్టెంట్ సపోర్ట్ దొరికిద్ది ఇక్కడ. అండ్ నీకు మోటివేషన్స్ అవన్నీ మీ టీచర్స్ అందరూ దగ్గరుండి చూసుకుంటారు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, నీకేం డౌట్ వచ్చినా డౌట్ రానికుండా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక డౌట్ ఉన్నా కానీ వాళ్ళు చాలా క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఈ ఫౌండేషన్ వల్ల నాకు చాలా యూజ్ అయింది. ఇక్కడ వాళ్ళు టీచ్ చేసిన కాన్సెప్ట్స్ అని చాలా బాగా టీచ్ చేశారు కాబట్టి నాకు ఇంటర్మీడియట్లో చాలా బాగా యూజ్ అయింది. నాకు ఇవన్నీ అక్కడ యూజ్ చేసుకోవడం వల్ల అక్కడ నాకు మిగతా వాళ్ళందరితో పోలిస్తే నాకు కొంచెం అడ్వాంటేజ్ అయింది. ప్లస్ అప్పుడు ఇంటర్ 2 years మొత్తాన్ని నేను ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అలా చేసుకున్నాను. దానివల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయ్యి నేను బాగా రాయగలిగాను ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. Good afternoon, I am Srinikesh and I also passed out 10th in the year 2022 from the Narayana Layarpet branch, and I thank every teacher who is here. And I was in CO program from 8th to 10th, so it helped me a lot, like learning all the inter concepts in advance. So it made my preparation very much easier, and it made me a bit advanced apart from compared to the other students. So, and all the error analysis which the management is doing, all the Narayana management, and also the faculty here are very much friendly, like they used to solve each and every doubt, how small it is. Like the student must not hesitate to ask the doubt, then he will get every doubt clarified. And the teachers here help me a lot. Also the weekly tests which will be conducted by Narayana management must be taken seriously. That means you have to attempt it with a proper analysis, with a proper preparation, and also you should do a perfect analysis of the results. Like you should not bother about the result, you just have to learn the mistake and move on. Thank you. I am Ashrita. I completed 10th class from Narayana Layarpet branch in the year 2022. అండ్ ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్స్ కానీ వాళ్ళు నేర్పించిన బేసిక్స్ మనకి మన ఇంటర్మీడియట్లో ఉపయోగపడతాయి. ఎర్రర్ లిస్ట్ కానీ ఆ అనాలిసిస్ కరికులం దిల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఆ 2 years మనం ఆ స్ట్రెస్లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనకి ముందుగా ఇట్లా ప్రిపేర్ అయి ఉంటే కనుక మనకి సిలబస్ కొంచెం ఫెమిలియరిజం మనకి హెల్ప్ అవుతుంది. అక్కడ ఆ కాన్సెప్ట్స్ని కొంచెం బ్రీఫ్గా అర్థం చేసుకోవడం. Hello, this is Geetika. I'm a 2022 10th pass out from Layarpet branch, Narayana School, Ongole. సో నేను 6th 7th ఇక్కడ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ చదివాను, అండ్ 8th 9th 10th CO ప్రోగ్రాంలో చదివాను. మన స్కూల్లో బేసిక్గా ఎర్రర్ లిస్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ని మనం కవర్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవచ్చు. అండ్ మెయిన్స్కి అడ్వాన్స్ లెవెల్కి మనకి మల్టీ కాన్సెప్ట్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మల్టీ కాన్సెప్ట్
రిపీటెడ్ క్వశ్చన్స్ చేయాలంటే ప్రాక్టీస్ స్కూల్ లెవెల్ నుంచే మాకు ఇచ్చారు. సో ఇంటర్మీడియట్కి వెళ్ళేలోపు స్కూల్ లెవెల్లోనే మేము ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకసారి చదివి ఉన్నాము. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇంటర్మీడియట్ కొంచెం ఈజీ అయింది అని చెప్పొచ్చు. సో అండ్ టీచర్స్ కూడా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు. మాకు స్కూల్ లెవెల్లో ది బెస్ట్ ఫౌండేషన్ దొరికింది. సో దానివల్ల ఇంటర్మీడియట్ చాలా ఈజీ అయింది. నా పేరు జాహ్నవి. నేను నారాయణ ఒలింపియాడ్ లాయర్పేట్ బ్రాంచ్ నుంచి నేను ఒలింపియాడ్ కరిక్యులంని ఫాలో అయ్యాను. అండ్ నా ఇంటర్మీడియట్ కూడా నారాయణలోనే జరిగింది. అండ్ ద బేసిక్స్ అనేవి ఎలా ఉంటాయంటే స్కూలింగ్ లెవెల్లోనే ఇంటర్మీడియట్కి సంబంధించిన బేసిక్స్ కవర్ చేస్తారు. అది 8th నుంచి కానివ్వండి, 6th నుంచి కానివ్వండి, ఏదైనా బేసిక్ లెవెల్లో ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా కవర్ చేస్తారు. సో ఇంటర్మీడియట్లో ఎలా ఉంటుందంటే 10th తర్వాత కొంచెం ఈజీగా ఫీల్ అవుతుంది. 10th స్టేట్ బోర్డ్ కూడా చాలా బాగా చెప్తారు. సో స్టేట్ బోర్డ్లో కవర్ చేసిన వాటికి కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న కరిక్యులంని మేము ఆల్రెడీ మా ఎగ్జామ్ ప్యాటర్న్ని మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వీక్లీ టెస్ట్ ద్వారా కంప్లీట్ చేస్తాము. సో ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అనేది మాకు ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి అంత హెజిటేషన్ లాంటిది ఏమీ ఉండదు, ఫ్రీగా రాస్తాము. అండ్ ఇక్కడ స్కూల్ లెవెల్లో కూడా అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా కాకపోయినా కంప్యూటర్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో కంప్యూటర్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మాకు అలవాటు అవుతుంది. అది లాస్ట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. స్టేట్ బోర్డ్ కూడా చాలా హెల్ప్ఫుల్గానే ఉంది మా స్కూల్.